లోకమాత పోచమ్మ తల్లి 62వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రంలో లోకమాత పోచమ్మ ఆలయ ఆవరణలో సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అంగడి మఠం భువనేశ్వర్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఆమె మాట్లాడారు. ప్రజలపై అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని, అందరూ సుఖశాంతులతో ఉండే విధంగా అమ్మ ఆశీర్వదించాలని అన్నారు. కుంకుమ పూజలో పాల్గొన్న వారికి లక్కీ డిప్లో వెళ్లిన మహిళలకు బహుమతి అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గాజుల రాజేందర్, కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్, గంగాధర్, రాజగోపాలాచారి, రాఘవాచారి, చంద్రప్రకాష్ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తపస్సు చేసుకోవడానికి ఏదైనా ఇల్లు మంచిగా ఉంటుందేమో అని చూస్తే మీ ఇల్లే బాగా అనిపిస్తుంది, మీ ఇంట్లో ఉంటా అంటే ఇందులోనే ఉంటా అన్నాడు. ఆమె ఏమన్నది, అందులో ఆల్రెడీ ఒకరికి ఇచ్చేసావమ్మా, ఇంకో ఎన్ని రోజులు ఎందులోనైనా ఉండు అన్నాడు. సరే కాస్త మంచినీళ్ళు ఇవ్వను. ఆమె నీళ్ళు తీసుకుని వచ్చి వాడింది వాడా కాబట్టి జాస్త నీళ్ళు అయినా పారేసిన, అంతేనా ఏమైనా పండ్లు పలహారాలు ఇవ్వు అని పట్టింది. ఆ ప్లేట్లో పెట్టుకునేది 2 ముక్కలు తిన్నది, ఆ ప్లేట్లో కూడా తీసివేసింది. అబ్బా 2 నిమిషాలు ఉంటే ఒక గ్లాసు బంగారు దొరికింది, ఒక ప్లేటు బంగారు దొరికింది. అమ్మ భోజనం చేస్తాను, అందులో చేస్తాను, అవి నాకు తిన్నాక పారేస్తా, మరి అవన్నీ మీకే. ఆహా అంతేనా, ఏ రూమ్లు ఉంటానో తల్లి, ఈ రూమ్లు ఉంటాను. అందుకయ్యా ఓ తల్లి వచ్చింది, తాగితే బంగారు గ్లాస్ ఎత్తుంది, తింటే పల్లెం ఎత్తుంది బంగారు. నాకు వచ్చిందంటే పడవలో కొద్ది బంగారు నా ఇంట్లో పడదట్టుంటే నువ్వు వచ్చి ఇంత బూడిది కూడా పెట్టలేవు. ఇవ్వందిగా చదవ బయటకు రావట్లేదు. ఏమైతున్నాడు, ఒకసారి నవ్విండట. నవ్వి వెళ్ళొస్తా వెరీ గుడ్. కాంత ఎప్పుడు శ్రీమాన్ ఉన్నప్పుడే కాంతలు నమస్కారం చేసుకొని కుంకుమార్చన ఆరంభమవుతుంది. కుంకుమ అనగానే ఒక్కడేసారి పిడికలు పట్టుకొని ఇట్లా గిన్నెలో పోసినట్టు పోసుకుంటూ ఉంటే అది ఏకరాగం అవుతుంది కానీ అష్టోత్తరం కాదు. కాబట్టి ఎప్పుడన్నా ఈ 3 ఓం యంత్రలక్ష్మీ నమః, ఓం గురు కృపాలక్ష్మీ నమః, ఓం సభాలక్ష్మీ నమః, ఓం ప్రభాలక్ష్మీ నమః, ఓం కళాలక్ష్మీ నమః, ఓం శాస్త్రలక్ష్మీ నమః, ఓం వేదాంతలక్ష్మీ నమః, ఓం క్షేత్రలక్ష్మీ నమః, ఓం తీర్థలక్ష్మీ నమః, ఓం వేదీలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం సంతానలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం యోగలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం భోగలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం యజ్ఞలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే, ఓం పుణ్యలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం అన్నలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ప్రజ్ఞాలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం విష్ణువక్షోభూషలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ధర్మలక్ష్మీ నమః, నమః శ్రీమాత్రే నమః, ఓం నిర్వాణలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం పుణ్యలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం క్షేమలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం త్రైలోక్యలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం సత్యలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం వంశలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం కైలాసలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ప్రకృతిలక్ష్మీ నమః, నమః శ్రీమాత్రే నమః, ఓం భక్తిలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ముక్తిలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం త్రిమూర్తిలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం చక్రరాజలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ఆదిలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం బ్రహ్మానందలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహామంగళగౌర్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం మహాసరస్వత్యై నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం లోకమాత సీతలీ. అమ్మవార్లకు అక్కడి నుంచే చూపించండి, ధూపాన్ని చూపిస్తున్న భావన చేత ధూపాన్ని చూపించండి. అందరూ కూడా అగరబత్తి మీ దగ్గర ఉన్నా ముట్టించండి. శ్రీ లోకమాత పోచమ్మ తల్లి
ఆత్మీయ బంధువులందరూ కూడా నమస్కారం చేయవచ్చు. ఆలయ పక్షాన్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు అభినందన తెలుపుకుంటూ మీరందరూ వచ్చి కూర్చున్నారు, మనందరం కూర్చున్నాం. ఒకటే ఒకటి అమ్మ తల్లి ఎంత బాగుంటుందో మీకు చెప్తాను. నేను ఉదయం వేసినప్పుడు రాత్రి 9 గంటల దాకా కుంభవాసం 3 days దాకా మనకు కుంభవాసం ప్రకటించింది వాతావరణ శాఖ. కానీ మేము కూడా ఆలయ కమిటీ వాళ్ళని మనకందరం కార్యకర్తలు మనం అనుకున్నాం. కానీ ఆ తల్లి కుంభ కటాక్షము, ఆ తల్లి పవర్ ఎంత ఉంటుందో మీరందరూ ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఆ తల్లి దయ వల్ల మనందరం ఇక్కడ కూర్చొని ముందు దిగ్విజయంగా జరుపుకుంటున్నామంటే ఆ తల్లి దయ తప్ప వేరే కాదు అని సమయంలో చెప్తాను మీకు. ఆ తల్లి నమ్ముకున్న ఓం శ్రీ మహాత్రే నమః. ఓం యోగాయై నమః. ఓం శ్రీ మహాత్రే నమః. ఓం మాహేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాత్రే నమః. ఓం వైష్ణవై నమః. ఓం శ్రీ మహాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం రామే మాహేశ్వరి చైవ కౌమారి వారాహి వాసవి నమో నమః. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హేమవతీశ్వరి శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళ అపర్ణా పార్వతీ దుర్గా పురాణి చండికాంబిక ఆర్యా దాక్షాయిని చైవ గిరిజా మేనకాత్మజ శ్రీమాత్రే నమః. ఒక పుష్పాన్ని గంధం పసుపు కుంకుమ అద్ది ఆ కుంకుమ కుప్పి అనుకున్న వాళ్ళందరికీ చక్కగా మీకు విశ్రాంతి ఇచ్చే టైం వచ్చింది, నిలబడే అవకాశం. కానీ అమ్మవారి కింద ఉంటుంది, మీరు నిలబడి మంగళహారతి పట్టుకుంటే అమ్మవారికి అవుతుందో లేదో, కాబట్టి కూర్చొని మంగళహారతి పట్టుకోండి. చివరిగా నిలిపిస్తారు. పాట అంటేనే ఇక్కడ ఉన్నారు కదా మా వాళ్ళందరూ. అమ్మా హారతి పట్టుకున్న తల్లి లైన్కి ఒక్కటి ఉన్నా పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ మంగళారతి మహాలక్ష్మి ఇంట్లో పెద్దల చిన్నల రోజే పెద్దల పిల్లల రోజే సాధన వరలక్ష్మి మళ్ళీ మళ్ళీ మంగళారతి మహాలక్ష్మి. పసుపు పారాని పూజి పట్టు చీరలైక వేసి పసుపు పారాని పూజి పట్టు చీరలైక మొక్కర దుత్తుల్ కంటెలు కడియారు నగలు వడ్డానం మొక్కర దుత్తుల్ కంటెలు కడియారు నగలు ముత్యాల పేరులు వేసి రతనాల ఉంగరమేసి గులాబీ జాతులు పూసి పన్నీరత్తరు పోసి శృంగార మొలకింతు భారతి మహాలక్ష్మి ఇంట్లో పెద్దల చిన్నల రోజే సావర్ణ వరలక్ష్మి మళ్ళీ మళ్ళీ మంగళారతి మహాలక్ష్మి. గారు పూరి పులిహోర పేని ద్రాక్షలు కదలి సంద్రా మామిడి దానిమ్మ కొబ్బరి పుట్నాల బెల్లమో నైవేద్యమమ్మ మళ్ళీ మళ్ళీ మంగళారతి మహాలక్ష్మి ఇంట్లో పెద్దల పిల్లల రోజే శ్రావణ వరలక్ష్మి మళ్ళీ మళ్ళీ మంగళారతి మహాలక్ష్మి. షోడశోపచార పూజ చేసి నీకు హారతులిత్తు షోడశోపచార పూజ చేసి నీకు హారతులిత్తు దంపతుల కలహాలకు బాధ భయమును బాబు కన్యలు చదివిన పెళ్లి బడి పిల్లలు చదివిన విద్య కన్య గ్రాములు బట్టి ప్రవీణ్ గారు 300 గ్రాములు కన్యం శ్రీనివాస్ ఆదిత్య బిజినెస్ స్టోర్ 10 గ్రాములు 30 గ్రాములు శ్రీనాథ్ గారు 100 గ్రాములు గంజిపల్లి గంగాధర్ గారు 50 గ్రాములు ఆరుముళ్ళ గంగారాం గారు 35 గ్రాములు కుమ్రవెల్లి బ్రహ్మయ్య గారు 60 గ్రాములు చైర్పర్సన్ గారు. ఇప్పుడు 5 విజేతలను వచ్చేసారి కూడా ఈ డ్రా పెడితే ఈ ఎల్లినోళ్ళ పేరు మాత్రం అలా వేయాలి. ఎందుకంటే మేము ఆశాజీవులం కదా, మాకు కూడా అవకాశం రావాలి కదా. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో లోకమాతా పోచమ్మ అనుగ్రహ ప్రాప్తిరస్తో. తల్లి నీ అటువంటి దానికి రావడం అమ్మవారికి కూడా ఆనందదాయకం. 60 దాటిన వాళ్లకు సాక్షాత్ ఆదిలక్ష్మి మాతాకి జై. దాస సావిత్రి గారు రెండో విజేతగా 40కి మధ్యన కావచ్చు వయసు పురుష ప్రతిష్టతి
చూడండి. మనం తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కొట్టద్దా? ఇప్పుడు వీళ్ళకి వచ్చింది కాబట్టి వచ్చేది ఉండదని చెప్పిన అడుగు నిండా తినండి, వృధా చేయకండి. చాలా సంతోషం. అయ్యో అయ్యో ఇట్లాగూ అదే ఒక ప్లేట్ అక్కడ ఇస్తుండ్రే అక్కడ నువ్వు